ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ డీఏ, డీఆర్ అరియర్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. 2026 ఏప్రిల్ ఆరంభం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ సీఎఫ్ఎంఎస్ 2025, 26 ఆర్థిక సంవత్సరాల లావాదేవీలను ఖరారు చేయడం మరియు 2026, 27 బడ్జెట్ ప్రక్రియలను ప్రారంభించడంపై దృష్టి సారిస్తుంది. ఇక అమరావతి ఏపీ జేఏసీ చేసిన విజ్ఞప్తుల మేరకు ఆర్థిక శాఖ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డీఏ బకాయిలను ప్రాసెస్ చేస్తుంది. సాంకేతిక సమస్యల కారణంగా చెల్లించని బకాయిలతో సహా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులన్నిటికీ క్రెడిట్ చేయడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని హామీ ఇచ్చింది. అధిక డిమాండ్ ఉన్న సంస్కరణకు మరియు కార్యకలాపాలను నిర్వహించడానికి ఆన్‌లైన్ సేవలు మరియు చెల్లింపు సౌకర్యాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5, 2026 వరకు నిలిపివేయబడినట్లు నివేదించింది. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ ఇన్ బ్రీఫ్ మరియు అవుట్‌కమ్ బడ్జెట్‌తో సహా 2026, 27 బడ్జెట్ వాల్యూమ్‌లు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఏకీకృతం చేయబడుతున్నాయి. అలాగే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొన్ని ఖాతాల శీర్షికలు సవరించబడ్డాయి మరియు జీతాలు, ఆకస్మిక ఖర్చుల బిల్లుల కోసం సరైన ఖాతాల శీర్షికలను ఉపయోగించేలా చూసుకోవాలని డీడీఓలకు సూచించడమైనది. అలాగే ఫిబ్రవరి, మార్చి 2026 మార్గదర్శకాల ప్రకారం ఏపీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు జెడ్పీపీఎఫ్ సేవలు అధికారికంగా నిధి ప్లాట్‌ఫామ్‌కు మారాయి. దీనివల్ల సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్ పర్యవేక్షణకు వీలవుతుంది. సరైన బడ్జెట్ నియంత్రణను నిర్ధారించడానికి వివిధ రకాల ఖర్చులకు కఠినమైన గడువులను అమలు చేస్తూ ఆర్థిక సంవత్సరం ముగింపు కోసం బిల్లులను సకాలంలో సమర్పించేలా చూడాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య గమనికండి. జీతం బ్యాంకు ఖాతాలను మార్చడం కేవలం డీడీఓ ద్వారా మాత్రమే చేయాలి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నేరుగా ఆన్‌లైన్ మార్పులకు మద్దతు లేదు. వినియోగదారుల అప్డేట్ చేయబడిన ట్రెజరీ లింక్ ద్వారా సీఎఫ్ఎంఎస్ ఐడిని ఉపయోగించి వారి ట్రెజరీ జీతం బిల్లు స్థితిని తనిఖీ చేయవచ్చు.